ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి నిజామాబాద్ పట్టణం అల్లాడిపోయింది. రోడ్లపైకి నడుం లోతు నీళ్లు చేరుకున్నాయి. రైల్వే కమాండ్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు నీళ్లలో చిక్కుకుంది. కొందరు బస్ దిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులోనే ఉన్నటువంటి మరికొందరిని ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. చాలా ప్రాంతాలు నీట మునిగి కనిపిస్తున్నాయి. నిజామాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నల్లి నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. భారీ వర్షానికి రైల్వే కమాండ్ ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోకి సగానికి పైగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులంతా ఆహాకారాలు చేశారు. వారందరినీ కూడా స్థానికులు ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. దాదాపు నడుములోతు మోకాళ్ళలోతు వరకు కూడా నీళ్లు వచ్చాయి. ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రయాణికులు అయితే ఇప్పటి వరకు తరలించారు. ఇంకా వరద ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది. భారీగా వర్షం ఇంకా కురుస్తుంది. ఇప్పటికే దాదాపుగా గంటన్నరగా ఏకదాటిగా కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన ఇటు లోతట్టు ప్రాంతాలైన అరసపల్లి, మాలపల్లి ఈ ఏరియాలో కూడా చాలా లోతట్టు ప్రాంతాలకు ఇళ్లలోకి నీళ్లు చేరాయని చెప్తున్నారు. మరి ఇక ఈ నిజామాబాద్ నగరంతో పాటు చాలా చోట్ల కూడా వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురుస్తుండటంతో జనాలు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రైల్వే కమాండ్ వద్ద మాత్రం సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. చాలా బస్సుల్ని ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్మూర్ నిజామాబాద్ నుంచి కరీంనగర్ పోయే ప్రధాన రహదారి ఇదే. ఈ ప్రాంతంలోనే బస్సులు వస్తున్న క్రమంలోనే ఒకసారిగా వరద నీరులో ఆర్టీసీ బస్సులు చిక్కుకోవడం, ప్రయాణికులు ఆహాకారాలు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. బస్సుల్ని డైవర్ట్ చేసి మరోవైపు నుంచి కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. నల్లి రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. గంటన్నరకు పైగా భారీ వర్షం కురిసింది. ఈ కురిసిన వానకు నిజామాబాద్ పట్టణం అంతా కూడా అల్లాడిపోయింది. రోడ్లపైకి నడుం లోతు నీళ్లొచ్చి చేరుకున్నాయి. రైల్వే కమాండ్ దగ్గర ఒక ఆర్టీసీ బస్ అయితే నీళ్లలో చిక్కుకుపోయింది. కొందరు బస్ దిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. అలాగే అందులో ఉన్నటువంటి మరికొందరిని ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. చాలా ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి.